హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గ్లోరియస్ టాక్స్. ఈరోజు మనం ఇంట్లోనే ఒక స్పెషల్ రెసిపీ చేసేసుకుందాం. అదే చింత చిగురు చికెన్ అనమాట. ముందుగా మనం చింత చిగురిని వాష్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక 3/4 kg చికెన్ తీసుకున్నాను నేను. దాంట్లో సాల్ట్, పసుపు, అలాగే 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకొని కొంచెం ఆయిల్ అనమాట వేసుకొని మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లోకి స్పెషల్ ఇంగ్రీడియంట్ వేసుకుంటాము. అదే 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ పెరుగు అనమాట. గడ్డ పెరుగు ఒక 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ వేసుకొని మళ్ళీ మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి చేత్తో బాగా కలిపేసుకొని ఒక ½ an hour మనం మ్యారినేషన్కి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసుకొని అది కొంచెం వేడైన తర్వాత పచ్చిమిర్చి అలాగే సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు వేసుకొని వాటిని బాగా వేగనిద్దాము. అండ్ దీంట్లోనే మనం ఒక ½ టేబుల్ స్పూన్ దాకా సాల్ట్ వేసేసుకొని ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపిద్దాము. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత దీంట్లో మనము 1.5 నుంచి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా మన నూనెలో కొంచెం బాగా వేపుదాము. అది కూడా మనకు కొంచెం నూనెలో వేగాక ఇప్పుడు కొంచెం కరేపాకు వేసుకుందాము. చూసారా, కరేపాకు కూడా మనకు కొంచెం వేగిన తర్వాత మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా, అది తీసుకొచ్చి మనం దీంట్లో వేసేద్దాం అనమాట. చూసారా, ఇదిగోండి చికెన్ మనం వేసిన తర్వాత ఇట్లా ఉంటుంది. మ్యారినేషన్ అనేది మనకి ముక్క సాఫ్ట్ అవడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఈ రెసిపీలో మనం చికెన్ వేసి మొత్తం అంతా కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకుందాం. అంతా కలుపుకున్న తర్వాత మనం మూత పెట్టేసేద్దాము. మూత పెట్టేస్తే చికెన్లో వాటర్ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఇదిగోండి ఇట్లా వాటర్ అంతా బయటకు వచ్చిన తర్వాత ఒకసారి అంతా కలుపుకొని ఈ స్టేజ్లో మనం ఇంట్లో వేయించి పెట్టుకున్న ధనియాల పొడి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకుందాం. దాంతోపాటే ఒక ½ టేబుల్ స్పూన్ మనం వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, దాంతోపాటు మీ ఇంట్లో చికెన్ మసాలా అవైలబుల్ ఉంటే చికెన్ మసాలా లేదా ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం అంతా మసాలాలన్నీ కర్రీకి పట్టేటట్టు బాగా కలిపేసుకుందాం. ఇట్లానే ఇంకొక 5 నిమిషాలు ఉంచితే వాటర్ ఇంకొంచెం దగ్గర పడతాయి. ఇంకా కొంచెం వాటర్ ఉన్నవి అన్న ఈ స్టేజ్లో మనం ముందుగా చింత చిగురిని క్లీన్ చేసి కడిగి పెట్టుకున్నాం కదా, అవి కాడలన్నీ తీసేసి ఒక గుప్పెడు లేదా ఒక గుప్పెడున్నర తెచ్చి దీంట్లో వేసేసేద్దాము. వేసేసి మళ్ళీ మొత్తం అంతా కూరకు పట్టేటట్టు ఆ పులుపంతా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అంతా పట్టేటట్టు ఒకసారి బాగా కలిపేసుకుందాము. చూసారా, దీనికి ఎక్కువ టైం పట్టదు, లాస్ట్లో వేసినా సరిపోతుంది. ఎందుకంటే మనం వేసిన వెంటనే ఆ పులుపంతా కర్రీకి దిగి పట్టేస్తుంది అనమాట. ఆకులు సన్నగా ఉంటాయి. అంతా కలుపుకున్న తర్వాత ఫైనల్ స్టేజ్ వచ్చేసరికి ఇట్లా కర్రీ అంతా దగ్గరికి వచ్చిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని దించేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూసారా, అసలు ఎమ్మీగా భలే ఉంది. అంతే అండి వీడియో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.